క్లాస్ రూమ్లో మ్యాథ్స్ టీచర్ లెసన్ చెప్తూ ఒక నెంబర్ని సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఒకటి వస్తుంది, కావాలంటే చేసి చూడండి అని విద్యార్థులతో అన్నారు. ఇక క్లాస్ రూమ్లో పిల్లలంతా 5ను 5తోనూ 36ను 36తోనూ 14ను 14తోనూ ఇలా ఎవరికి తోచిన నెంబర్స్తో వాళ్ళు డివిజన్ చేసి చూసి ఆన్సర్ ఒకటి వచ్చింది అంటూ ఆశ్చర్యంగా తలాడించారు. కానీ ఒక్క పిల్లవాడు మాత్రం మరి 0ని 0తో డివైడ్ చేస్తే ఒకటి రాలేదేంటి అని అడిగాడు. ఆ చిన్న పిల్లవాడు ఇలాంటి ప్రశ్న అడుగుతాడని ఆ మ్యాథ్స్ టీచర్ అస్సలు ఊహించలేకపోయాడు. ఆ రోజు ఆ పిల్లాడిని చూసి పక్కనున్న పిల్లలంతా నవ్వారు. కానీ ఆ పిల్లాడే తర్వాత మ్యాథ్స్లో ఎన్నో గొప్ప గొప్ప థియరమ్స్ని కనిపెట్టి ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఆయనకు లెక్కలు తప్ప మరేమీ తెలీదు. దానివల్ల 12th క్లాస్ 2 times ఫెయిల్ అయ్యాడు. చేతిలో సరైన డిగ్రీ లేదు. కానీ ఆయన తన టాలెంట్తో ఆయనకు వచ్చిన లెక్కలతోనే ప్రపంచం మహాశక్తిగా ఎదిగాడు. ఎంతలా ఎదిగారు అంటే ఏ స్కూల్లో అయితే ఆయన ఇంటర్ ఫెయిల్ అయ్యారో ఆ స్కూల్కే ఆయన పేరు పెట్టేంతలా ఎదిగారు. ఆయన మరెవరో కాదు, ప్రపంచమే మెచ్చిన గణిత మేధావి శ్రీనివాస రామానుజం అయ్యంగార్. ఆయనకు గురువు లేరు, పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. అయినా మ్యాథ్స్లో ఆయన రాసిన ఫార్ములాలు థియరమ్స్ని చూసి ప్రపంచంలోని గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ అవాక్కయ్యారు. నిజంగా రామానుజం గారు బ్రతికింది 32 ఏళ్లే అయినా ఆయన జీవితం గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు రామానుజం గారు ఏం చేశారో, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి కేవలం 20 రూపాయలకి చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఎలా ప్రపంచమే న్యూటన్తో పోలుస్తూ పొగిడే స్థాయికి ఎదిగారు. కేవలం 32 ఏళ్లు మాత్రమే బ్రతికిన రామానుజం గారు ఎలాంటి జీవితాన్ని గడిపారు, ఆయన తన మేధాశక్తితో మ్యాథ్స్ ఫార్ములాస్తో ప్రపంచానికి ఎలాంటి సేవ చేశారు, ఆయనను ప్రపంచం ద మ్యాన్ హూ నో ద ఇన్ఫినిటీ అని ఎందుకు అంది, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కేవలం 32 ఏళ్ల వయసులోనే ఆయన ఎందుకు మరణించారు, ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా విలువైంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. ప్రతి భారతీయుడిగా వీరి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో ఒక తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి కుప్పుస్వామి శ్రీనివాస అయ్యంగార్. వీరు ఒక బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. నెలకు ఆయనకొచ్చే జీతం కుటుంబ ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. ఇక అమ్మ కోమల తమ్మాల్ వీరు ఆలయాల్లో భజనలు పాడి కొంత డబ్బు సంపాదించి ఇంటికి సహాయం చేసేవారు. ఇక రామానుజం గారి చిన్ననాటి జీవితం చాలా కష్టాలతో ఉండేది. పేదరికం మాత్రమే కాదు, చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. రామానుజన్ గారికి 2 ఏళ్లు ఉన్నప్పుడే స్మాల్ పాక్స్ సోకింది. అప్పట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. తంజావూరు జిల్లాలో ఆ ఒక్క సంవత్సరంలోనే స్మాల్ పాక్స్కి సరైన వైద్యం లేక దాదాపు 4,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అదృష్టం కొద్దీ రామానుజం గారు ఈ గండం నుంచి గట్టెక్కారు. ఆయన తన తండ్రితో గడిపిన క్షణాలు చాలా తక్కువ, ఎక్కువగా అమ్మతోనే గడిపేవారు. రామానుజం తల్లి ఆయనకు సాంప్రదాయం, పురాణాలు, భక్తి పాటలు నేర్పించేవారు. రోజు తన అమ్మతో కలిసి గుడికి వెళుతూ ఉండటం వల్ల ఆయనకు దేవుడిపై అపారమైన భక్తి పెరిగింది. రామానుజన్ గారికి మొదటి నుంచి కూడా ఇతర పిల్లల్లా బొమ్మలతో ఆడుకోవడం, బయటికి వెళ్ళి ఆడుకోవడంపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఆయనకు ఎక్కువగా ఆసక్తిని కలిగించినవి నెంబర్స్, ఫార్ములాస్, ప్యాటర్న్స్. వేరే పిల్లలు 5+7 చేయడానికి కూడా ఆలోచిస్తున్నప్పుడు రామానుజం మాత్రం పెద్ద పెద్ద సంఖ్యలతో ఆటాడుకునేవారు. వీధుల మీద కనిపించే నెంబర్స్ని గమనిస్తూ ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుందో, ఏ నెంబర్కి ఏ ప్యాటర్న్ ఉంటుందో, ఏవి మిర్రర్లా రిపీట్ అవుతాయో తన తల్లికి చెప్పేవాడు. ఆ చిన్న వయసులోనే అతని ఆలోచనలో టీచర్స్కి అర్థం కాకుండా ఉండేవి. ఒకసారి ఆయన 3rd క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ క్లాస్లో ఒక నెంబర్ని అదే నెంబర్తో భాగిస్తే ఫలితం ఎప్పుడు 1 వస్తుందని చెప్పారు. అప్పుడు వెంటనే రామానుజం అయితే 0ని 0తో భాగిస్తే కూడా 1 రావాలి కదా అని అడిగారు. ఈ ప్రశ్నకు టీచర్ దగ్గర సమాధానం లేదు. ఒక 3వ తరగతి పిల్లవాడి నుంచి ఇంత లోతైన ప్రశ్న రావడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. ఇక 10 ఏళ్ల వయసులో రామానుజం తన జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించి ప్రాథమిక చదువులు పూర్తి చేశారు. తర్వాత ఆయనను కుంభకోణంలోని ఇంగ్లీష్ మీడియం ఉన్న టౌన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేర్పించారు. ఇక్కడే ఆయనకు ఫార్మల్ మ్యాథమెటిక్స్ నేర్చుకునే అవకాశం మొదటిసారి లభించింది. అక్కడ ఆయన సీనియర్ల దగ్గర క్యూబిక్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాడు. మ్యాథ్స్ అంటే రామానుజం గారికి ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, అది ఆయనకు ఒక సాధన, ఒక తపస్సు లాంటిది. అంతలా ఆయన అందులో మునిగిపోయేవారు. ఒకరోజు టీచర్ బ్లాక్ బోర్డుపై ఒక పెద్ద మల్టిప్లికేషన్ ప్రాబ్లం రాస్తున్నారు. మిగతా పిల్లలు బోర్డు చూడడంలో ఉండగా రామానుజం పేపర్లో సమాధానం రాసి ముందుకొచ్చారు. దాంతో టీచర్ ఆశ్చర్యపోయారు. అతను ఎలా లెక్క పెట్టాడో అడిగితే సార్ ఇలా వచ్చినట్టు అనిపించింది అని చెప్పి మరో షార్ట్కట్ కూడా చూపించారు. ఇలా చిన్న వయసులోనే అతను మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ఏ పద్ధతి నేర్పకపోయినా తనదైన స్టైల్లో సాల్వ్ చేసేవారు. వేరే పిల్లలు మల్టిప్లికేషన్ టేబుల్తో కష్టపడుతున్న వయసులో
రామానుజం అడ్వాన్స్డ్ ట్రిగ్నోమెట్రీ పుస్తకాన్ని పూర్తిగా నేర్చుకున్నారు. పుస్తకంలోని ఫార్ములాస్ని కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, వాటికి తనదైన ప్రూఫ్స్ను కూడా కనుగొన్నారు. 13 ఏళ్లకే భయంకరమైన మ్యాథ్స్ ఐడెంటిటీస్ కూడా అతనికి చిన్న ఫజిల్లా అయిపోయాయి. తన తల్లి చెప్పిన కథలు, దేవాలయ వాతావరణం అతని మనసులో స్పిరిచువల్ భావన పెంచాయి. దేవి నమగిరి అమ్మవారు రాత్రిలో నా కలలో ఫార్ములాలు చెప్తారని ఆయన చిన్న వయసు నుండి నమ్మేవారు. అదే విషయాన్ని తన తల్లికి చెప్తే ముందు ఆమె ఆశ్చర్యపోయినా అతని ప్రతిభ చూసి నిజమే కావచ్చని కూడా అనుకునేది. ఆధ్యాత్మిక ప్లస్ గణిత బుద్ధి ఈ రెండూ కలిసి రామానుజంని ప్రపంచంలో అరుదైన ప్రతిభ ఉన్న వ్యక్తిగా మలిచాయి. పుస్తకాల్లో ఏం రాశారో చదవడం అతనికి ఒక భాగం మాత్రమే. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇలానే ఎందుకు వస్తుంది, ఇంకా దీనికి ఈజీ వే ఏంటి అన్న ప్రశ్నలతో ప్రతి ఫార్ములాను చీల్చి చెండాడి కొత్తగా రీబిల్డ్ చేసేవారు రామానుజం. ఎవరూ నేర్పని కాన్సెప్ట్స్ని ఎవరు ఊహించిన పద్ధతుల్లో ఆయన తయారు చేసి చూపించేవారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆయన క్యూబిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్, జియోమెట్రిక్ సిరీస్ అన్నిటినీ పూర్తి స్థాయిలో నేర్చుకున్నారు. అంతేకాదు క్వార్టిక్ ఈక్వేషన్స్ని పరిష్కరించడానికి తనే కొత్త పద్ధతి కూడా కనిపెట్టారు. అదే టైంలో ఆయనకు ఒక స్నేహితుడి ద్వారా జార్జ్ కార్ రాసిన ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం లభించింది. దాంట్లో 5000 మ్యాథ్స్ ఫార్ములాస్ ఉండేవి. ఈ బుక్ చూసిన క్షణంలో రామానుజం కళ్ళు మెరిచాయి. అది ఆయనకి జీవితంలో లభించిన అత్యంత విలువైన ఖజానాలా అనిపించింది. ఆ పుస్తకంలోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంటే ఎవరికైనా కూడా జీవితకాల సమయం పడుతుంది. కానీ రామానుజన్ 2-3 వారాల్లోనే వాటిని సాల్వ్ చేసేశారు. ఇంకా వాటి ఆధారంగా కొత్త ఫార్ములాస్ కూడా తయారు చేశారు. ఈ దశలో అతని ప్రతిభ సాధారణమైనది కాదని స్పష్టమైంది. దాంతో 1904లో ఆయనకి స్కూల్ నుంచి కె రంగనాథరావు ప్రైజ్ లభించింది. ఆ ప్రైజ్ వచ్చిన తర్వాత రామానుజంకి కుంభకోణం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చదువును కంటిన్యూ చేయడానికి స్కాలర్షిప్ కూడా లభించింది. కానీ అక్కడ జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని మార్చేలా చేసింది. రామానుజం గారికి మ్యాథ్స్ తప్ప వేరే సబ్జెక్ట్ కనిపించేది కాదు, అర్థం అయ్యేది కాదు. కానీ అకాడమిక్ ఇయర్ పాస్ అవ్వాలి అంటే అన్ని సబ్జెక్ట్స్లోనూ పాస్ అవ్వాలి. కానీ రామానుజం గారు మ్యాథ్స్లో తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యేవారు. దీంతో ఆయన స్కాలర్షిప్ కూడా కోల్పోయారు. చదువును కంటిన్యూ చేయడానికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉండడంతో ఫెయిల్యూర్ అనేది ఆయన్ని లోపల నుంచి కదిలించింది. రామానుజం మిగతా విషయాలపై ఆసక్తి పెంచుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ మ్యాథ్స్ తప్ప ఇంకేదీ తనకు అర్థం కావడం లేదని ఆయనకి స్పష్టంగా అనిపించింది. దాంతో ఆయన చాలా ఒత్తిడికి గురై దానికి కారణంగా 1905లో అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. సుమారు ఒక 4 రోజుల పాటు విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో తిరుగుతూ అలా గడిపి మనసు కుదుర్చుకొని తిరిగి ఇంటికొచ్చారు. తర్వాత ఆయన మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా కూడా అక్కడ కూడా పరిస్థితి మారలేదు. ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆయన మ్యాథ్స్లో తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. దాంతో ఆయన చాలా నిరాశకు గురై ఇక చదువుకి స్వస్తి చెప్పి పూర్తిగా గణిత పరిశోధనలో మునిగిపోయారు. ఈ డెసిషన్ ఆయన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆయనకి సరైన డిగ్రీ లేకపోవడంతో ఎక్కడ ఆయనకు ఉద్యోగం దొరకలేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏమో అంతంత మాత్రం. దాంతో ఆయన కొన్ని రోజుల పాటు ఖాళీ కడుపుతోనే, ఆకలితోనే రాత్రులు నిద్రపోవాల్సి వచ్చేది. చివరికి పెన్ను, పేపర్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆయన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని బలపంతో పలక మీద రాసుకునేవారు. రాత్రి పడుకునే మార్నింగ్ లేవగానే ఆయన మైండ్లో కొత్త ఈక్వేషన్స్ రెడీగా ఉండేవి. వెంటనే వాటిని ఏదో విధంగా రాసిపెట్టుకునేవారు. ఇలా లెక్కల వల్ల కొడుకుకి పిచ్చి పడుతుందేమోనని భయపడిన రామానుజం తల్లిదండ్రులు ఆయనకు పెళ్లి చేశారు. 1909 జూలై 14న ఆయన జానకి అమ్మాల్ని పెళ్లి చేసుకున్నారు. సంసారం గడవడం కోసం 25 రూపాయల జీతంతో రామానుజన్ మద్రాసు పోర్టు ట్రస్ట్లో క్లర్క్గా పనిచేశారు. తర్వాత మ్యాథ్స్లో ఆయన టాలెంట్ చూసి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం వారు నెలకి 75 రూపాయల ఫెలోషిప్ మంజూరు చేశారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, ప్రైమ్ నెంబర్స్, పార్టీషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. ఇక అప్పట్లో కొత్తగా ఒక ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామి గారిని కలిసి తనకొక చిన్న ఉద్యోగం ఇప్పించమని రామానుజం కోరారు. తాను తీరిక వేళలో గణితం మీద రాసుకున్న నోట్బుక్స్ని అలా డిప్యూటీ కలెక్టర్కి చూపించారు. వాటిని చూసిన డిప్యూటీ కలెక్టర్ చాలా ఆశ్చర్యపోయి రామానుజం ప్రతిభ చాలా గొప్పదని గుర్తించి, మీలాంటి మేధావి ఒక చిన్న ఉద్యోగిగా నా వద్ద ఉండడం కరెక్ట్ కాదని మద్రాసులో తనకు పరిచయం ఉన్న మ్యాథమెటిషియన్స్ దగ్గరికి తన రికమెండేషన్ లెటర్ను పంపించాడు. అది చూసి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రామచంద్రరావు గారు రామానుజం రాసుకున్న పుస్తకాలను చదివి అతని ప్రతిభ అమోఘమని అర్థం చేసుకున్నారు. దాంతో రామానుజం ప్రతిభను గుర్తించిన నారాయణ్ అయ్యర్, రామచంద్రరావు, ఈడబ్ల్యూ మిడిల్ మాస్టర్ మొదలైన వారు రామానుజం పరిశోధనల్ని ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్స్కి చూపించడానికి ప్రయత్నించారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎంజేఎం హిల్ అనే మ్యాథమెటిషియన్ కూడా రామానుజం పరిశోధనలు చదివి అందులోని తప్పులను సవరించడానికి తగిన సలహాలు అందించి ప్రోత్సహించాడు. ఇక 1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్కు వచ్చిన ఫేమస్ మ్యాథమెటిషియన్ అయిన డాక్టర్ హక్కర్
రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయి ఆయన కనిపెట్టిన 120 పరిశోధన సిద్ధాంతాలని ఆ టైంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ గాడ్ హార్డీకి పంపించారు. వాటిని చూసిన హార్డీకి రామానుజన్ ప్రతిభ ఎంతగానో నచ్చి ఒక లేఖను రాశారు. రామానుజన్ థియరంలు నన్ను పూర్తిగా ఓడించాయి. నేను ఇలాంటి థియరంలను ఎప్పుడూ చూడలేదు. ఇవి సాధారణ గణిత శాస్త్రవేత్త రాసినవి కావు. వీటిని అత్యంత హై లెవెల్ మ్యాథమెటిషియన్ మాత్రమే రాయగలడు. ఈ సిద్ధాంతాలు నిజమే కావాలి. అవి నిజం కాకపోతే వాటిని ఊహించడమే అసాధ్యమని హార్డీ ఆ లేఖలో రాశారు. దీని తర్వాత హార్డీ ఆ టైంలో గొప్ప మ్యాథమెటిషియన్ తత్వవేత్త అయిన బర్తాండ్ రసెల్తో రామానుజం గురించి చాలా గొప్పగా చెప్పారు. మేము మద్రాసులో పనిచేస్తూ ఉన్న ఒక హిందూ క్లర్క్ రూపంలో ఉన్న మరొక న్యూటన్ని కనుగొన్నామని ఇలా గొప్పగా రామానుజం గురించి చెప్పాడు. అంత పెద్ద అధికారులు రామానుజంని న్యూటన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలతో పోల్చారంటే మీరే అర్థం చేసుకోండి రామానుజం ప్రతిభ ఎంత అసాధారణమైనదో. తర్వాత హార్డీ రామానుజంని కొన్ని థియరంల ప్రూఫ్లు ఇంకా ప్రైమ్ నెంబర్స్ పై చేసిన అతని పరిశోధనలోని మరిన్ని వివరాలు పంపాలని కోరారు. హార్డీ నుంచి వచ్చిన ఈ రిప్లై సంవత్సరాల పాటు గుర్తింపు కోసం ఎదురుచూసిన రామానుజంకి మాటల్లో చెప్పలేని ఆనందం ఇచ్చింది. ఇక అప్పటి నుంచి అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. హార్డీ అడిగినట్లుగానే పూర్తి వివరాలతో ఈసారి మరొక లెటర్ రామానుజం పంపారు. ఆ లెటర్ చూసిన హార్డీ హై లెవెల్ మ్యాథమెటిషియన్ రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజంని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. హార్డీ పిలుపుతో 1914లో రామానుజం లండన్కి బయలుదేరారు. లండన్కి వెళ్లే ఓడలో ఎక్కే టైంలో ఆయన మనసులో 2 భావాలొచ్చాయి. అద్భుతమైన గణిత ప్రపంచం ఆయన ముందుండటం ఒకటైతే, తన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం, తన భార్య, తన తల్లిని వదిలి వేరే దేశానికి వెళ్తున్న బాధ మరొక వైపు. ఆ టైంలో ఇండియన్స్ సముద్రాన్ని దాటి వెళ్తే కులశుద్ధి పోతుందని చాలామంది నమ్మేవారు. అందుకే తన తల్లి మొదట రామానుజన్ని లండన్ వెళ్లడానికి ఒప్పుకోకపోయినా తాను నమ్మిన దేవత నమగిరి అమ్మవారి అద్భుతమే ఇదంతా అని ఆమె లండన్ వెళ్లడానికి ఒప్పుకున్నారు. ఈ నిర్ణయమే రామానుజంని ప్రపంచ గణిత చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి తీసుకెళ్లింది. కానీ రామానుజన్ జీవితంలో మ్యాథ్స్ తప్ప ఏదీ సరిగ్గా జరగలేదు. ఎందుకంటే లండన్లోని కేంబ్రిడ్జ్లో అడుగుపెట్టగానే రామానుజన్ గారు కల్చరల్ షాక్కి గురయ్యారు. ట్రినిటీ కాలేజ్ వద్ద మొదటి రోజే రామానుజంకి విదేశీ వాతావరణం ఎంతో వేరుగా అనిపించింది. గాలిలో ఎప్పుడూ ఉండే చలి, పొగమంచుతో నిండిపోయిన వీధులు, చెట్లే లేని నగరం, పూర్తిగా వేరుగా ఉండే ఆహారం, ఇదే ఆయనకు అతిపెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రామానుజం గారు కఠినమైన శాకాహారి. కానీ అక్కడ శాకాహారం ఎక్కువగా దొరికేది కాదు. దొరికినా ఆయనకి అది సరిపోయేది కాదు. కూరగాయలు, పప్పు, బియ్యం ఇలా ఏది దొరికితే దాన్ని ఆయనే తన రూమ్లో చిన్న స్టవ్ మీద వండుకునేవారు. ఇక ఆయన మొదటి రోజు నుంచే చలి తట్టుకోలేకపోయారు. ఇంగ్లాండ్లో శీతాకాలం -10°C వరకు ఉంటుంది. ఈ చలికి రామానుజం గారు ఎప్పుడూ దుప్పట్లో చుట్టుకుని ఉండేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన బలహీన పడుతూ వచ్చారు. అయినా కూడా ఆయన తన గణితాన్ని విడిచిపెట్టలేదు. ఆయన జీవితం, ఆయన శరీరం ఏ స్థితిలో ఉన్నా కూడా రామానుజం నోట్లో నుండి ఎప్పుడూ నెంబర్స్, ఈక్వేషన్స్, ఫార్ములాస్ ఆపకుండా వస్తూనే ఉండేవి. ఇక కేంబ్రిడ్జ్లో రామానుజం జీవితం మొత్తం హార్డీ చుట్టూనే తిరిగేది. వీరిద్దరి వ్యక్తిత్వాలు పూర్తిగా వేరు. హార్డీ కఠినమైన లాజిక్ ప్రూఫ్స్ పై ఆధారపడే మ్యాథమెటిషియన్. ఇక రామానుజం ఇన్స్టిట్యూషన్, దేవుడిచ్చిన అనుభూతి, మనసులో నుంచి వచ్చే సమాధానాలతో పనిచేసేవారు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసినప్పుడు మ్యాథమెటిక్స్లో అద్భుతాలు జరిగాయి. రామానుజం ఇవ్వగలిగిన ఫలితాలను నిరూపించడానికి యూరోప్ మొత్తం కలిసి పనిచేసిన దశాబ్దాలు పడతాయని హార్డీ ఆశ్చర్యపోయేవారు. ఐలర్ లేదా జకోబీ తరహాలో ఉన్న గొప్ప అద్భుతమైన మ్యాథమెటిషియన్ని నేను కనిపెట్టాను అని రామానుజం గురించి హార్డీ అందరికీ గొప్పగా చెప్తూ ఉండేవారు. రామానుజం ఎంతో క్రియేటివ్గా కఠినమైన గణిత సిద్ధాంతాలని అద్భుతంగా అర్థం చేసుకునేవారు. కానీ ఆయనకి మోడర్న్ మ్యాథ్స్లో శిక్షణ లేకపోవడం వల్ల ప్రూఫ్స్ చూపకుండా నేరుగా రిజల్ట్కి వచ్చేవారు. ఇదే హార్డీకి కాస్త ఆందోళన కలిగించింది. రామానుజం ఈక్వేషన్ని ప్రపంచం అంగీకరించాలంటే మోడర్న్ పద్ధతిలో ప్రూఫ్స్ చూపడం అవసరం. అందుకే హార్డీ రామానుజం స్టైల్ని మార్చకుండా ఆయనకి ఫార్మల్ మ్యాథ్స్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అలా రామానుజం, హార్డీ జోడీ గణిత ప్రపంచంలో విప్లవమే సృష్టించింది. పార్టిషన్ థియరీని రెవల్యూషన్ చేశారు. నెంబర్ థియరీలో కొత్త ఇన్సైట్స్ ఇచ్చారు. ఈ కాన్సెప్ట్లపై వారు చేసిన పని ఇప్పటికే వరల్డ్ మ్యాథమెటిషియన్స్కి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఇక లండన్కి వెళ్ళిన కేవలం 2 సంవత్సరాల్లోనే రామానుజం ఎన్నో అద్భుతాలను చేశారు. 1916లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రామానుజంకి BA డిగ్రీ ఇచ్చింది. ఇది సాధారణ సిలబస్ పూర్తి చేసినందుకు కాదు, ఆయన చేసిన హైలీ కంపోజిట్ నంబర్స్పై రీసెర్చ్కి ఇచ్చిన గౌరవం. అదే ఏడాది మార్చ్ 1916లో వారి రీసెర్చ్ పేపర్ని ప్రొసీడింగ్స్ ఆఫ్ లండన్ మ్యాథమెటికల్ సొసైటీ జర్నల్ వారి ముందు పేజీపై ప్రింట్ చేశారు. ఆయన పని చాలా అసాధారణమైంది కాబట్టే 1917 డిసెంబర్ 6న రామానుజంని లండన్ మ్యాథమెటికల్ సొసైటీ మెంబర్గా ఎన్నుకున్నారు. ఇక 1 సంవత్సరం తర్వాత 1918లో వారిని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోగా కూడా ఎంపిక చేశారు. రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన 2వ భారతీయుడు రామానుజం మాత్రమే. ఆ టైంకి రాయల్ సొసైటీ చరిత్రలో
అత్యంత చిన్న వయసులో ఫెలో అయిన వారిలో రామానుజం ఒకరు. అంతేకాదు 1918 అక్టోబర్ 13న రామానుజంని ట్రినిటీ కాలేజీ ఫెలోగా కూడా ఎన్నుకున్నారు. ఆ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడు ఆయనే. ఈ టైంలో రామానుజం పేరు గణిత ప్రపంచంలో మెరిసిపోతున్న నక్షత్రంలా మారింది. అలా జీనియస్ అవ్వడానికి పెద్ద డిగ్రీలు, డబ్బు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని ఆయన ప్రపంచానికి నిరూపించారు. ఈ ఘనతను సాధించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆయన నోట్బుక్స్, ఫార్ములాలు అంటూ ఎప్పుడూ మ్యాథ్స్ గురించి ఆలోచించేవారు. చాలా తక్కువగా నిద్రపోయేవారు. రోజుకి 10 నుంచి 12 గంటలు క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉండేవారు. ఆయన లండన్లో ఉన్న 5 ఏళ్లలోనే దాదాపు 3900 సూత్రాలు కనుగొన్నారు. 1000 పేపర్లు, అర్థం కాని ఈక్వేషన్స్తో నిండిన నోట్బుక్స్, నమగిరి అమ్మవారి చిన్న చిన్న ఫొటోస్, హార్డీ పంపిన మ్యాథమెటికల్ బుక్స్తో ఆయన గది నిండిపోయి ఉండేది. కానీ 1917 నుంచి ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. విటమిన్ B12C లోపం, శాకాహారం సరిగ్గా లేకపోవడం, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల ఆహార కొరత, రాత్రుల్లో నిద్ర లేకుండా మ్యాక్స్ చేయడం, ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేశాయి. 1917 చివరిలో ఆయనకి టీబీ ఉందని తప్పుగా డయాగ్నోసిస్ అయింది. కానీ తర్వాత లివర్ ఎబ్సెస్ లేదా గ్యాస్ట్రిక్ అల్సర్ అని తెలిసింది. 1917 నుంచి 1919 మధ్య ఆయన దాదాపు 18 నెలలు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్లోనే గడిపారు. ఎన్నో హాస్పిటల్స్ మారారు. కానీ హాస్పిటల్ బెడ్ మీద నీరసంగా ఉన్న టైంలో కూడా ఆయన తన మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ను వదలలేదు. మాక్ థీటా ఫంక్షన్స్, రామానుజం ప్రైమ్, సర్కిల్ మెథడ్ ఇవన్నీ వారి హాస్పిటల్ బెడ్ నుంచి పుట్టాయి. అదే టైంలో వారు మెంటల్గా కూడా చాలా బలహీనంగా మారారు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వారి కుటుంబం, ముఖ్యంగా భార్య నుండి దూరంగా ఉన్నారు. తన కుటుంబాన్ని చాలా మిస్ అవుతూ ఉండేవారు. ఇంత బాధపడుతూ ఇండియాకి తిరిగి వద్దామనుకున్న బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉండటం వలన అది సాధ్యం కాలేదు. ఒకనొక టైంలో అటు ఫిజికల్గా, మెంటల్గా బాగా వీక్గా ఉండడంతో రామానుజం గారు డిప్రెషన్లోకి జారిపోయారు. ఆ బాధలో ఆయన రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ డ్రైవర్ అలర్ట్ అయ్యి బ్రేక్ వేయడంతో రామానుజన్ ఆ రోజు బ్రతికారు. తర్వాత మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా హార్డీ రామానుజన్ను చూడడానికి ట్యాక్సీలో హాస్పిటల్కి వచ్చారు. ఆ ట్యాక్సీ నెంబర్ 1729. నెంబర్ల గురించి ఇద్దరి మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉండేది. హార్డీ నవ్వుతూ, నేను వచ్చిన ట్యాక్సీ నెంబర్ 1729, అది చాలా డల్ నెంబర్గా అనిపిస్తుందని అన్నారు. అప్పటికే చాలా నీరసంగా ఉన్న రామానుజం గారు వెంటనే హార్డీకి దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు. లేదు, 1729 చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్. ఎందుకంటే 1729 అనేది 2 వేర్వేరు విధాలుగా 2 క్యూబ్స్ మొత్తంగా వ్రాయగలిగే అతి చిన్న సంఖ్య అన్నారు. అంటే 1729 ఈక్వల్ టు 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్, అలాగే 1729 ఈక్వల్ టు 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ లాగా కూడా రాయొచ్చు. ఇంత చిన్న సంఖ్య 2 వేర్వేరు క్యూబ్ కాంబినేషన్లో సమానంగా రావటం చాలా అరుదైన విషయం. ఈ ప్రత్యేకతను గుర్తించే శక్తి అలాంటి అనారోగ్య సమయంలో కూడా పనిచేయడం రామానుజం గారి ప్రతిభకు ఉదాహరణ. ఈ జరిగిన కథ ప్రపంచానికి ఎంతలా నచ్చిందంటే ఈ నెంబర్ని తర్వాత నుంచి రామానుజం హార్డీ నెంబర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది ఇద్దరి మేధస్సు, స్నేహం, గౌరవం ఈ 3 గుణాల సమ్మేళనం. ట్యాక్సీ నెంబర్లో దాగి ఉన్న గణితాన్ని గుర్తించిన రామానుజం జీనియస్కి ఇదొక ప్రతీకంగా నిలిచింది. తర్వాత గణిత శాస్త్రవేత్తలు ఇటువంటి సంఖ్యలకు ప్రత్యేకంగా ట్యాక్సీ క్యాబ్ నెంబర్స్ అని పేరు పెట్టారు. 1729 అనే నెంబర్ మ్యాథమెటికల్ వరల్డ్లో బౌండ్లెస్ నెంబర్ థియరీలో సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ అనే అధ్యయనానికి ఇది ఒక పెద్ద మైల్ రాయి. ఏ నెంబర్లో ఏ రహస్యం దాగుందో వెంటనే గుర్తించే రామానుజం న్యాచురల్ టాలెంట్ని 1729 నెంబర్ ప్రపంచానికి చూపించింది. ఆయనకు సంఖ్యలు కేవలం అంకెలు కాదు, జీవం ఉన్న వస్తువులు. వాటితో మాట్లాడినట్టే ఉండే ఆయన విధానం గణిత ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఇక రోజురోజుకి రామానుజం ఆరోగ్యం మరింత పాడవడంతో 1919లో వారు తమ సొంత ఊరు కుంభకోణంకి తిరిగొచ్చారు. అక్కడ కూడా వారికి చికిత్స చేయించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆ టైంలో టీబీకి సరైన చికిత్స లేదు. దాంతో రామానుజం గారి ఆరోగ్యం మరింత పాడైంది. ఆయన తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న తన మ్యాథ్స్ ఈక్వేషన్స్ డిస్కవరీని ఆపలేదు. తన చివరి రోజుల్లో తాను ఎక్కువ కాలం బ్రతకనని రామానుజం కనిపించినప్పుడు ఆయన హార్డీకి ఒక లాస్ట్ లెటర్ రాశారు. ఆ లెటర్లో ఆయన మాక్ థీటా ఫంక్షన్ల గురించి వివరించారు. అవి ఆధునిక నెంబర్ థియరీలో ఒక విప్లవాత్మక మార్పు. కానీ హార్డీ ఆ లెటర్కి సమాధానం ఇవ్వకముందే 26 ఏప్రిల్ 1920న కేవలం 32 ఏళ్ల వయసులో మహాగణిత మేధావైన రామానుజం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లారు. బ్రతికింది కేవలం 32 ఏళ్లే అయినా అంత చిన్న వయసులోనే రామానుజం ప్రపంచానికి ఒక అమరమైన గణిత వారసత్వం ఇచ్చి వెళ్లారు. ఇది నేటికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలకి, విద్యార్థులకి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. తర్వాత ఆయన తమ్ముడు టి నారాయణ్ రామానుజం చేతితో రాసిన నోట్స్ని సేకరించి పుస్తక రూపం చేయించాడు. అందులో సింగులర్ మాడ్యూళ్ళు, హైపర్ జియోమెట్రిక్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్ వంటి కష్టమైన థియరీస్ ఉన్నాయి. కొంతమంది మ్యాథమెటిషియన్స్ ఆయన నోట్బుక్స్పై ఇంకా పరిశోధనలు చేసి ఆయన ఫార్ములాల ఆధారంగా కొత్త విషయాలు కనుగొన్నారు. రామానుజం జీవిత కాలంలో 3900కు పైగా ఫార్ములాలు ఇచ్చారు.
వాటిలో చాలా వరకు నేడు సైన్స్, కంప్యూటింగ్, టెక్నాలజీ రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. ఆయన నోట్బుక్స్లో 1/πని ఇన్ఫినిటీ సిరీస్గా చూపించే 17 విధానాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కంప్యూటర్లపై విలువను బిలియన్ల డెసిమల్ స్థాయి వరకు లెక్కించగలిగే సామర్థ్యం రామానుజం అభివృద్ధి చేసిన సూత్రాల వల్లే జరిగింది. అలాగే మాక్ థీటా ఫంక్షన్లు మోడర్న్ మ్యాథ్స్కే కాకుండా మెడికల్ సైన్స్లో క్యాన్సర్ వంటి వ్యాధుల్ని అర్థం చేసుకోవడంలో కూడా ఉపయోగపడుతున్నాయి. రామానుజం కనుగొన్న ఇన్ఫినిట్ సిరీస్ని సాల్వ్ చేసే నూతన పద్ధతులు ఈ రోజు ఆధునిక గణితానికి బలమైన ఆధారంగా ఉన్నాయి. ఆయన మాడ్యులర్ ఫంక్షన్లు, మాక్ థీటా ఫంక్షన్లు తర్వాత కాలంలో థియరిటికల్ ఫిజిక్స్లో కూడా ఎంతో కీలక పాత్ర పోషించాయి. అంతేకాదు బ్లాక్ హోల్ సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు రామానుజం మాక్ థీటా ఫంక్షన్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. రామానుజం గారు దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఎలాంటి సైంటిఫిక్ సాధనలు లేకుండా తయారు చేసిన ఫార్ములాలు నేడు స్పేస్, టైం, క్వాంటమ్ గ్రావిటీ, స్ట్రింగ్ థియరీ లాంటి అత్యాధునిక సైన్స్ కాన్సెప్ట్లకు బేస్గా మారాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టోగ్రఫీ, డేటా అనాలిసిస్ లాంటి అడ్వాన్స్ ఫీల్డ్స్లో కూడా ఆయన రీసెర్చ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఆయన గౌరవార్థం ఇండియాలో పోస్టల్ స్టాంపులు విడుదలయ్యాయి. ఆయన పేరుతో ప్రభుత్వం మ్యాథమెటిక్స్ అవార్డులు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ఆయన 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 2012 సంవత్సరాన్ని నేషనల్ మ్యాథమెటిక్స్ ఇయర్గా, అలాగే డిసెంబర్ 22ని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా ప్రకటించింది. రామానుజం జీవితంపై చాలా సినిమాలు వచ్చాయి. అందులో 2015లో విడుదలైన హాలీవుడ్ సినిమా ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ చాలా ఫేమస్ అయింది. ఇందులో రామానుజం పాత్రలో బ్రిటిష్ నటుడు దేవ్ పటేల్ నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడవచ్చు. ఒకసారి హార్డీ ప్రపంచంలోని గొప్ప మ్యాథమెటిషియన్స్ని 0 నుంచి 100 మార్కులతో రేట్ చేశారు. అందులో ఆయన తనకు 25, జర్మనీ గణిత శాస్త్రవేత్త డేవిడ్ హిల్బర్ట్కి 80, కానీ రామానుజంకు మాత్రం 100కి 100 మార్కులు ఇచ్చారు. ఇప్పటికే రామానుజం రాసిన మ్యాథమెటికల్ నోట్బుక్స్, రీసెర్చ్ పేపర్లు, వేల సంఖ్యలో ఉన్న ఆయన థియరమ్స్ అన్నీ అమూల్యమైన ఖజానాలే. ఆయన చేతిరాతతో ఉన్న నోట్బుక్స్లో 100ల కొద్ది ఫార్ములాలు ఉన్నాయి. వాటిలో చాలా ఫార్ములాలు ఆయన చనిపోయిన తర్వాత 10 దశాబ్దాల తర్వాత మాత్రమే ప్రూవ్ చేయగలిగారు. ఇంకా ఆయన 100ల థియరమ్స్ మాత్రం ఇప్పటికీ ఫజిల్స్ లాగానే మిగిలిపోయాయి. ఆయన చనిపోయి 100 సంవత్సరాలు దాటినా వాటిని ఇంకా ప్రూవ్ చేయలేకపోతున్నారు. అందుకే ఆయనకి సరిపోయే పేరు ఒకటే, ద మ్యాన్ హూ నో ద ఇన్ఫినిటీ.